మీరు గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి మామ్ అని అమ్మ అని ఏమైనా సెర్చ్ చేస్తే అమ్మ ఫొటోస్ అన్ని ఇన్స్టెంట్ గా వస్తాయి కదా. అది మ్యాజిక్ కాదు, AI ప్లస్ ఫేస్ రికగ్నైజేషన్. అది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫొటోస్ అప్లోడ్ అవ్వగానే గూగుల్ ఫొటోస్ ఫస్ట్ ఫేస్ డిటెక్ట్ చేస్తుంది. అంటే ఐస్, నోస్, మౌత్ పొజిషన్ ని స్మాల్ డాట్స్ లాగా మార్క్ చేసి ఫేస్ ఉందా లేదా అని డిసైడ్ చేస్తుంది. ఆ తర్వాత ఫేస్ మ్యాపింగ్ అంటే గూగుల్ మీ ఫేస్ ఫోటోని స్టోర్ చేయదు. ఇన్స్టెడ్ ఫేస్ ని ఒక డిజిటల్ ప్యాటర్న్ లాగా కన్వర్ట్ చేసి ఐస్ మధ్య ఉన్న డిస్టెన్స్, నోస్ షేప్, జా కర్వ్, స్మైల్ యాంగిల్ ఈ ప్యాటర్న్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసి దానితో డిటెక్ట్ చేస్తుంది. ఈ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేయడమే ఫేస్ సిగ్నేచర్ అని అంటారు. గూగుల్ ఫొటోస్ థౌసండ్స్ ఆఫ్ ఫొటోస్ లో సిమిలర్ ఫేస్ సిగ్నేచర్స్ ని కంపేర్ చేస్తూ మీ చైల్డ్హుడ్ ఫోటో, బియర్డ్ ఉన్న ఫోటో, గ్లాసెస్ తో ఉన్న ఫోటో అన్ని సేమ్ పర్సన్ అని మ్యాచ్ చేస్తుంది. ఫస్ట్ టైం గూగుల్ ఇస్ దిస్ ది సేమ్ పర్సన్ అని అడుగుతుంది. మీరు నేమ్ పెట్టగానే నెక్స్ట్ టైం ఆటోగా ఐడెంటిఫై చేస్తుంది. అది మన ఆల్బమ్ లో ఆటో క్రియేట్ అవుతుంది. మామ్, డాడ్, ఫ్రెండ్స్ అలా. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫొటోస్ పబ్లిక్ కాదు, డేటా ఎన్క్రిప్టెడ్, మన అకౌంట్ లో మాత్రమే కనిపిస్తాయి. గూగుల్ ఫొటోస్ ఫేస్ డేటాని యాడ్స్ కోసం యూజ్ చేయవు. మీరు రాంగ్ మ్యాచ్ కరెక్ట్ చేస్తే AI కొత్తగా నేర్చుకుంటూ ఉంటుంది. టైం టు టైం అక్యురసీ పెరుగుతూ ఉంటుంది. కెమెరా చూపించింది ఫోటో, AI చేసేది ప్యాటర్న్, బ్రెయిన్ చేసింది మ్యాచింగ్. అందుకే గూగుల్ ఫొటోస్ ఫేసెస్ ని ఇయర్స్ తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటుంది.